వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కావలిలో మొన్న పాతరూరులో నిన్న కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామంలో ఇలా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడం జరిగింది. ఆదివారం సర్వాయిపాలెం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడంతో టీడీపీ నాయకులు ఆవుల రామకృష్ణ, ఉప్పాల వెంకట్రావు, ఉప్పాల వెంకయ్య, కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, మండలం కోఆర్డినేటర్లు కండ్లగుంట్ల మధుబాబు నాయుడు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలపై ప్రతాపం చూపడం దారుణమన్నారు. ఈ ఘటనను టీడీపీ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు. మమ్మల్ని ఎదుర్కోలేక మా ఫ్లెక్సీలు చింపుకుంటున్నారు. మా ఫ్లెక్సీలు చించినంత మాత్రం మా రాజకీయ ఎవరు అడ్డుకోలేరు. ఇక్కడ సరాయపాలెంలో ఈ సైకో నా కొడుకులు నిద్రలేసిన కాడ నుంచి ఈ ఫ్లెక్సీలు చింపుకుంటాం, బెదిరించుకుంటాం, ప్యాకెట్లు ఆడుకుంటాం, కోడి పందాలు వేసుకుని ఇవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ. అందువల్ల ఈరోజు మాకు మా నాయకులందరూ, మా పిల్లకాయలందరూ మాకు ఎంతో ఎన్నుదండులుగా ఉండి ఈ పంచాయతీని ముందుకు తీసుకుపోతారు. అది ఓర్చుకోలేక ఈ పనికిమాల నా కొడుకులు ఇలాంటి పనికిమాల పిరికి పనులు చేస్తున్నారు. డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రోజు మా పంచాయతీలో ఈ విధమైన ఇంతవరకు 30 సంవత్సరాలు రాజకీయంగా ఉంటే ఇంతవరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎదుర్కోలే. మీరు ఫ్లెక్సీలు మేము తలుచుకుంటే మీ ఫ్లెక్సీ కూడా కట్టిలేము ఇక్కడ. అలాంటి ఇదిలో మమ్మల్ని ఈ విధంగా చేయటం మీరు ఇది కదా. మేము తలుచుకుంటే ఏమన్నా ఫ్లెక్సీ వేయగలుగుతాడా? తగలబెట్టి పని అవసరం అయితే ఈ ముందే మరి అందరూ చెప్తున్నా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందంటే మీ ఇష్టం, జాగ్రత్త వైసీపీ సైకో నా కొడకలారా.